ఏం దేవుడు అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లైక్ లేదు మిత్రమా, బ్లాగ్ మాత్రమే. ఇక్కడ మనం చూస్తున్నది మైసూర్ ప్యాలెస్. ఈ మైసూర్ ప్యాలెస్ కి ఒక పేరు ఉందండి. ఆ పేరు ఏంటంటే అంబా విలాస్. సరే, ఈ మైసూర్ ప్యాలెస్ ని అంబా విలాస్ అని ఎందుకు పిలుస్తున్నారు అని ఆలోచిస్తున్నారా? ఎందుకు పిలుస్తారంటే ఈ వడయార రాజులు శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి గొప్ప భక్తులండి. అందుకే వాళ్ళు ఆ అమ్మవారి పేరు మీదనే ఈ మైసూర్ ప్యాలెస్ కి అంబా విలాస్ అని పేరైతే పెట్టారు. సరే, చాముండేశ్వరి అమ్మవారికి ఈ అంబా ప్యాలెస్ కి లింక్ ఏంటి భయ్యా అని అనుకుంటున్నారా? ఆ లింక్ ఏంటంటే శ్రీ చాముండేశ్వరి అమ్మవారు ఇక్కడ మహిషాసురుని వధించి అదిగో ఎదురుగా కనిపిస్తున్న ఆ కొండ పైన మనకు దర్శనం ఇస్తుందండి. అమ్మవారు ఇక్కడ శక్తిపీఠంగా వెలిచారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ అమ్మవారిని కొలుచుకుంటూ ఇక్కడే వడయార రాజులు వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకొని ఈ రాజ్యాన్ని డెవలప్ చేశారనమాట. అందుకే వాళ్ళు ఈ ప్యాలెస్ కి అంబా ప్యాలెస్ అని పేరైతే పెట్టారు. సో మనమైతే ప్రస్తుతం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ టికెట్ చూపించాలన్నమాట. దీనికి ఎంట్రన్స్ టికెట్ 100 రూపీస్. అలాగే నైట్ లైట్ షో ఉంటుంది అనమాట. 7 to 8 o'clock వరకు లైట్ షో ఉంటుంది. ఇక్కడ వేస్తారు ఆ గార్డెన్ అవతల, అదిగో ఆ వెనకాల గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్ అటువైపున దీని మీదకు లైట్ షో అనేది వేస్తారు అనమాట. అప్పుడు లైటింగ్స్ అంతా బాగుంటుంది. అది కూడా చూపిస్తాం మీకు. ఈవినింగ్ నైట్ 8 o'clock వరకు నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పోను. సో ప్రస్తుతం ఎంట్రన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ టికెట్ చూపించి ఎంటర్ అవ్వాలి. సో ఇదే ఎంట్రన్స్, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా చూడండి. ఇదిగో ఇక్కడ ఈ బిల్డింగ్ అది ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ప్రస్తుతం యాక్చువల్గా ఇది ఎంట్రన్స్ కాదండి, చెప్పులు పెట్టే స్టాండ్ అనమాట. ఈ ప్యాలెస్ లోకి చెప్పులతో అలౌ లేదు. సో మన చెప్పులు ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి. నేను ప్రస్తుతం అయితే షూ వేసుకున్నా. నా షూని ఈ చెప్పల స్టాండ్ లో పెట్టేసి లోపలికి వెళ్ళిపోవాలి మనం. సరే వెళ్ళిపోదాం. అన్ని సెక్యూరిటీ చెక్స్ చేసుకుని ఇలా లోపలికి ఎంటర్ అయ్యానో లేదా ఇక్కడ చూడండి. ఈ క్యానన్ గన్స్, అలాగే గన్ బుల్లెట్స్, గన్ మందులు అన్ని కనిపిస్తున్నాయి. ఎంత గంభీరంగా కనిపిస్తుందో కదా. నాకు ఈ ప్లేస్ చూస్తుంటే చాలా గంభీరంగా అనిపిస్తుంది. ఇక ఈ ప్లేస్ వచ్చేసి మనకు ప్రతి నవరాత్రి ఉత్సవాలకు ఇక్కడ గొప్ప గొప్ప వీరులందరూ అంటే పోటీలు జరుగుతాయండి. గ్రిక్స్ అంటారు కదా గేమ్స్, అలాంటి పోటీలు, కుస్తీ పోటీలు కావచ్చు, ఫైటింగ్ పోటీలు కావచ్చు, ఇలా కొన్ని పోటీలు దేశ నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇక ఆ రాజు లోపల కూర్చొని చూస్తూ ఉంటారండి ఏం పోటీలు జరుగుతున్నాయి, ఎవరు ఎంత బాగా పోటీలో పాల్గొంటున్నారు, ఎవరు బాగా చేస్తున్నారు, ఆ పోటీని ఎవరు బాగా ప్రదర్శిస్తున్నారు అని చూస్తారండి. చూస్తున్నారా, అంత గొప్పది కాబట్టి దీనికి నలువైపులా పులిలను అయితే పెట్టారు. వా, ఏమన్నా ఉందా ఈ హాల్ ఏంటంటే కళ్యాణ మండపం భయ్య. ఇంతకు ముందు ఇక్కడ పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. సో పెళ్లిళ్ళు ఉన్న టైంలో పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. పెళ్లిళ్ళు లేని టైంలో ఏం చేసేవారు అంటే, ఇప్పుడు దసరా 10 రోజులు కదా, 9 రోజులుగా ఉత్సవాలు చేస్తారు. ఇక చివరాఖరి రోజున, విజయదశమి రోజున అమ్మవారికి ఇక్కడ ఒకటి గోల్డెన్ చారియట్ ఉంది. మీరు ఈ గోల్డెన్ చారియట్ ఉంటుంది భయ్య. ఈ గోల్డెన్ చారియట్ లో అమ్మవారిని ఊరేగించుకొని వస్తారనమాట. ఏనుగు మీద మైసూరు నగరం అంతా ఊరేగించుకొని ఈ ప్యాలెస్ లోకి మళ్ళీ తిరిగి వస్తారు. వచ్చి ఆ అమ్మవారిని ఇక్కడ కూర్చోపెట్టి కొన్ని బొరుగులో లేదంటే బియ్యం సంథింగ్ భయ్య, ఏవో కొన్ని గోధుమలో ఏదో కొన్ని బీన్సులు ఆ చైర్లోకి వేస్తారంట. వేయగానే అవి పేలాలు అయిపోతాయంట. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 2023లో కృష్ణదత్త వడయార అనే రాజు ఆ ఉత్సవాన్ని అయితే జరిపించారు భయ్య. అంతకుముందు మనకు శ్రీకాంత దత్త వడయార అనే రాజులు ఉండేవాళ్ళు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో ఈయనను కృష్ణదత్త వడయారను రాజును చేశారు. నన్ను ఈ పెయింటింగ్స్ చాలా బాగా అట్రాక్ట్ చేసాయి. అసలు ఎందుకు ఇంత అట్రాక్ట్ చేశాయంటే, ఈ పెయింటింగ్స్ మీరే చూడండి భయ్య ఎట్లా ఉన్నాయి అంటే, ఎవ్రీ డీటెయిలింగ్ ఇంచ్ బై ఇంచ్ చాలా బాగా డిజైన్ అయితే చేశారు. అంటే ఆ ఆర్ట్ ని చాలా బాగా చేశారు ఈ ఆర్టిస్ట్ ఎవరో. ఎలాగంటే ముందర ఉన్న మనకు సబ్జెక్ట్ కాదు,
సబ్జెక్ట్ ఒకటినే అంత డీటెయిల్ గా వేయడం అన్నది ఎవరైనా చేస్తారు. ఇక వెనకలు ఉన్న సబ్జెక్ట్ ఉంది చూశారు, అది ఆల్రెడీ పెయింటింగే, మళ్ళీ ఆ పెయింటింగ్ ని ఈ పెయింటింగ్ లోకి తీసుకొని వచ్చి పెయింటింగ్ ని డ్రా చేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఉందా ఇది హాల్ అంతా ఏంటో అనుకున్నా నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ హాల్ ఏంటంటే పీపుల్స్ దర్బార్ హాల్ భయ్య. ఇప్పుడు పీపుల్స్ దర్బార్ హాల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ అంతా మినిస్టర్స్ వాళ్ళంతా కూర్చొని ఉంటారు అనమాట. సామాన్య జనాలంతా ఆ కింద ఉంటారు, ఆ కింద నుంచినే వాళ్ళ సమస్యలన్నీ తెలియజెప్తారు. ఇక్కడ ఉన్న రాజు ఈ దర్బార్ హాల్ నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తారు భయ్య. అది పీపుల్స్ దర్బార్ హాల్. ఇంకా అంతేకాకుండా ప్రతి దసరా పండగకి జరిగే ఉత్సవాలు ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ఇక్కడి నుంచినే ఉత్సవాలు రాజు పైనుంచి కూర్చుని ఇప్పటికీ 2024 అట్ ప్రెసెంట్ ఇయర్ కి కూడా ఈ ప్లేస్ లో కూర్చొని కింద జరిగే ఉత్సవాలన్నిట్లని చూస్తూ ఉంటాడు రాజు. ఏమేమి ఉత్సవాలు జరుగుతాయి అంటే చాలా ఉత్సవాలే జరుగుతాయి. గంగిరెద్దుల ఆటలు, మనం ఇప్పుడు పల్లెల్లో అన్ని చూస్తాం కదా, డాన్సులు, కోలాటాలు, ఏవేవో ఇంకా చాలా ఉంటాయి. గంగిరెద్దులు, దొమ్మరొళ్ళు, ఆ ఆటలు ఈ ఆటలు అవన్నీ చూస్తాం కదా, అవన్నీ ఇక్కడే కింద జరుగుతూ ఉంటాయి. ఇంకా కవాతులు జరుగుతాయి. వీళ్ళ సైన్యం ఎంతమంది ఉన్నారు వాళ్ళ కవాత్ అంతా చేస్తారు. సో అదంతా ఇక్కడే జరుగుతుంది భయ్య. అబ్బాయి హాల్ ఉంది చూడండి, ఇది వచ్చేసి కింగ్స్ రాయల్ హాల్ అన్నమాట. ఓన్లీ రాయల్స్, మినిస్టర్స్ అంటే కింగ్స్, మినిస్టర్స్ వాళ్ళు మాత్రమే ఈ హాల్లో మీటింగ్స్ అనేది చేసుకుంటారు భయ్య. ఎక్సలెంట్ గా ఉంది ఈ కలర్, ఇదంతా నాకైతే వావ్ అనిపించింది భయ్య. ఎంత బాగుంది చూస్తున్నారా, ఎంత మంచి ప్యాటర్న్ వాళ్ళు డెవలప్ చేశారు అప్పట్లోనే. ఎంత రాయల్ గా, లుక్కే ఎంత రాయల్ గా ఉంది చూడండి. అదిగో అదే దర్బార్ మెయిన్ ఇదన్నమాట, అంటే మెయిన్ స్టేజ్. అక్కడ కూర్చొని కింగ్స్, మినిస్టర్స్ తో వాళ్ళతో ఇది మీటింగ్ చేస్తారు భయ్య. పైన షాండ్లియర్ అయితే ఎక్సలెంట్. అసలు ఆ షాండ్లియర్ అప్పట్లో తెచ్చిపెట్టినవే, ఎంత ఖర్చు పెట్టినారో మరి, చాలా ఖర్చు పెట్టుంటారు ఈ షాండ్లియర్స్ కి, ఈ కలర్స్ కి అంతా. చూడండి పైన వుడ్ వర్క్ ఎంత బాగుందో కదా, ఎక్సలెంట్ వుడ్ వర్క్. అసలు ప్రతి ఒక్క డీటెయిల్ ని నీట్ గా చేశారు. ఈ వుడ్ చూడండి, ఇది వచ్చేసి ఐవరీ ఇన్లే అన్నమాట. డోర్ కి సైడ్ ఉంటది కదా, కటాంజనం అంటాం మేము, ఆ కటాంజనంకి ఐవరీ ఇన్లే. అలాగే డోర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లకి కూడా ఐవరీ ఇన్లే. ఇది వచ్చేసి సిల్వర్ డోరు. ఈ సిల్వర్ డోర్ పైన చూడండి అమ్మవారిని పెట్టారు. ఇదే మెయిన్ డోర్ అనమాట. రాజదర్బారు కాబట్టి దానికి మెయిన్ డోర్ కి సిల్వర్ కోటింగ్ అయితే ఇచ్చారు. ఇది మొత్తం సిల్వర్ ప్లేటే, సిల్వర్ తొడిగారు. అది ఈ ప్యాలెస్ కి ఎవరికి తెలియని ఒక చరిత్ర అయితే ఉంది. అదేంటంటే ఈ ప్యాలెస్ ని మొట్టమొదట 14వ సెంచరీలో కట్టారు. అప్పట్లో ఈ ప్యాలెస్ ని గంధం చెక్కలతో కట్టించారు. అలా గంధం చెక్కలతో కట్టిన ఈ ప్యాలెస్ మొఘల్ చక్రవర్తుల దాడుల్లో దహనం అయిపోయింది. అలా 2-3 సార్లు ఈ ప్యాలెస్ ని మళ్ళీ చెక్కలతో కట్టి దహనానికి గురైందన్నమాట. అందుకే ఈ ప్యాలెస్ ఈసారి పకడ్బందీగా ఉండాలని 1882లో రాతి కట్టడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అలాగే వాటిని డెవలప్ చేసుకుంటూ 1912కు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆకారం అయితే మిగిలింది. చూడండి మనకు రోజ్ గార్డెన్ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడైనా బ్లూ రోజ్ కనిపిస్తుంది ఏమో అని చూస్తున్నా, ఎందుకంటే నాకు ఇష్టమైన వాళ్ళ కోసం
బ్లూ రోజ్ ఇవ్వడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నా, మళ్ళీ అది దొరుకుతుందో లేదో. బ్లూ రోజ్ అనేది చాలా ప్రీషియస్ అండి. ఎందుకంత ప్రీషియస్ అంటే దానికి ఒక కారణం ఉంది, చెప్తాను ఉండండి మీకు. బ్లూ రోజ్ అనేది అంత ప్రీషియస్ అనడానికి కారణం ఏంటంటే, ఎవరైనా సరే ఇద్దరు లవర్స్ వాళ్ళ లవ్ ని ప్రపోజ్ చేసుకోవాలంటే బ్లూ రోజే ఇస్తారు. అలాగా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దానికి ప్రతీక అన్నమాట. ఆరెంజ్ రోజ్ ఇస్తే వాళ్ళు మన లవ్ ని యాక్సెప్ట్ చేసినట్టు. అదే రెడ్ కలర్ రోజ్ ఇస్తే వాళ్ళిద్దరు లివింగ్ టుగెదర్ లో ఉన్నారు, వాళ్ళిద్దరు కమిట్ అయిపోయి ఉన్నారు అన్నట్టు. అలాగే పింక్ కలర్ రోజ్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అన్నట్టు. సో ఇలాగా ఒక్కొక్క కలర్ ఆఫ్ రోజు ఒక్కొక్క టైప్ గా ఉంటుంది భయ్య. అందుకే నేను ఇన్ని రోజెస్ కి డిఫరెన్స్ చూసుకొని బ్లూ కలర్ రోజు నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్న అమ్మాయి కోసం ఇద్దాము అని వెతుకుతున్నాను. ఎవరికైనా కనిపిస్తే వెంటనే చెప్పండి. ఇక మీకు మార్నింగే చెప్పా, ఈవినింగ్ 8 వరకు నేను ఈ మైసూర్ మహారాజా ప్యాలెస్ ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. ఈవినింగ్ 8 దాకా ఉండి ఇక్కడ జరిగే లైట్ షోని చూపిస్తానని చెప్పాను కదా. ఇదిగో చూడండి, ఇదే లైట్ షో. సో అయితే ఏంటంటే ఈ స్టోరీ మనకు ఎక్కడైనా మనం ఎక్స్పోజ్ చేస్తే మనకు కాపీరైట్ కంటెంట్ పడే అవకాశం ఉంది, కాబట్టి నేను ఈ స్టోరీని ఎక్స్పోజ్ చేయట్లేదు. ఇందులో ఓవరాల్ గా స్టోరీ ఏముందంటే, అసలు ఈ రాజులు ఎవరు, ఈ రాజధాని ఏంటి, ఎవరెవరు ఈ రాజులని అంటే ఈ రాజధానిని పరిపాలించారు, ఎంతమంది రాజులు ఏ టైం నుంచి పరిపాలించారు, వాళ్ళకు వచ్చిన కష్టాలు ఏంటి, వాళ్ళని అటాక్ చేసిన వాళ్ళు ఎవరు, ఆ స్టోరీని అంతా మనకు ఇక్కడ చెప్తున్నారు భయ్య. ప్రస్తుతం అయితే వర్షం పడుతుంది. వర్షం పడుతున్నా కూడా చైర్లు నెత్తి మీద పెట్టుకుని మేము ఈ స్టోరీని అలాగే వినుకుంటూ కూర్చున్నాం అన్నమాట. సరే, వర్షం పడి ఆ తర్వాత స్పీకర్లు సౌండ్ రావడం ఆగిపోయేసరికి ఆపేశారు. ఇక ఆపేసిన తర్వాత లైట్లు వేసారు. చూడండి ఎంత బాగుందంటే, ఏదో బంగారు రంగు పులుముకుందా ఈ ప్యాలెస్ అన్నట్టుగా ఉంది. చూస్తున్నారా భయ్య, లైట్లు వేసి ఉంటే అంత బాగుంది. అంతే చూడండి ఎంత హ్యాపీగా, ఎంత హాయి, ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా. సో ఇంతేనండి, ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. టాటా, బై బై, సీ యూ అండ్ sayonara.